ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవర్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. ఈ వీడియోలో బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ హసీనా గారు ఎందుకు రిజైన్ చేశారు, అలాగే అసలు అక్కడ ఎందుకు ఇన్ని విధ్వంసాలు అయితే జరుగుతున్నాయి, మన భారతదేశం సంబంధించినట్టు హిందువులని బంగ్లాదేశ్లో ఉన్నట్టు హిందువులను ఎందుకు హత్య చేస్తున్నారు, అలాగే ఇప్పటివరకు 230 మంది స్టూడెంట్స్ ఎందుకు చనిపోయారు, అలాగే దాంతోపాటు రిజర్వేషన్ అనేది దీనికి మెయిన్ రీజనా లేదంటే వేరే రీజన్స్ కూడా ఏమైనా ఉన్నాయా అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఇండియాకి బంగ్లాదేశ్ ఉన్నటువంటి రిలేషన్స్ కూడా ఈ వీడియోలో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో ఇంకా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాం. సో మనకి బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే, బంగ్లాదేశ్ జాతిపితగా ఎవరైతే ఉన్నారో షేక్ ముజిబుర్ రెహమాన్. సో అసలు బంగ్లాదేశ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది ఆయనతో, షేక్ ముజిబుర్ రెహమాన్ గారితోనే ఈ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి పూర్తిగా స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. మనకి 1971కి ముందు వెస్ట్ పాకిస్తాన్ అలాగే ఈస్ట్ పాకిస్తాన్ రెండు కూడా కలిసి, వెస్ట్ పాకిస్తాన్ కమ్ ఈస్ట్ పాకిస్తాన్ కలిసి కూడా ఒక దేశంగా అయితే ఉండేవి. మనకి 1947లో ఆగస్టు 15th స్వతంత్రం ఎలా అయితే వచ్చిందో, బ్రిటిషర్స్ నుంచి 1947 14th పాకిస్తాన్కి కూడా స్వతంత్రం అయితే రావడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ అలాగే ఇండియా రెండు కూడా ఇండిపెండెంట్ కంట్రీస్. తర్వాత ఏం జరిగిందంటే, వెస్ట్ పాకిస్తాన్ అంటే ప్రజెంట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో అది ఈస్ట్ పాకిస్తాన్ అనే బంగ్లాదేశ్ మీద కంప్లీట్గా వాళ్ళ యొక్క ఆధిపత్యం చెలాయించడం. సో ఏదైతే బ్రిటిషర్స్ చేశారో ఇండియాకి లేదా పాకిస్తాన్కి, సో అదే విధంగా పాకిస్తాన్ అనేది బంగ్లాదేశ్ మీద చేయడం వలన ఏం జరిగిందంటే, షేక్ ముజిబుర్ రెహమాన్ అని ఆయన ఆధ్వర్యంలో ఏం జరిగిందంటే, సో రెవల్యూషన్ అయితే రావడం జరిగింది. సో రెవల్యూషన్ ఏంటంటే, మాకు కంప్లీట్గా సపరేట్ స్టేట్ కావాలి, సపరేట్ కంట్రీ కావాలి, సో ఆ కంట్రీకి బంగ్లాదేశ్ అని పేరు పెట్టుకుంటాం, మాకు సపరేట్ కావాలని చెప్పేసి అని ఈ ఈస్ట్ పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు అయితే అడగడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వాళ్ళు సో పాకిస్తాన్తో డైరెక్ట్గా ఢీకొట్టలేరు కాబట్టి, పాకిస్తాన్తో యుద్ధం చేయలేరు కాబట్టి, అప్పటికున్న ఆర్థిక పరిస్థితుల రీత్యా వాళ్ళ యొక్క ఆర్మీ పరిస్థితుల రీత్యా ఇండియా యొక్క హెల్ప్ అయితే తీసుకోవడం జరిగింది. మనకి 1971లో ఉన్నటువంటి రెస్పెక్టెడ్ ఇందిరా గాంధీ గారు, సో వాళ్ళకి ముజిబుర్ రెహమాన్ గారికి సపోర్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సపోర్ట్ చేసి అప్పుడు 1971లో బంగ్లాదేశ్కి స్వతంత్రం తెప్పించడం అయితే జరిగింది. అదే మనకి 1971 పాక్ వర్సెస్ ఇండియా వార్. అలాగే మనం ఎలాగైతే బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసామో, పాకిస్తాన్ కూడా యూఎస్ఏ అయితే సపోర్ట్ చేసింది. యూఎస్ఏ డైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది, మనం డైరెక్ట్గా బంగ్లాదేశ్ సపోర్ట్ చేసి, సో ఆ దేశాలను ఓడించి బంగ్లాదేశ్కి స్వతంత్రం అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 1971లో వీళ్ళకి స్వతంత్రం అయితే రావడం జరిగింది. మనం ఎలా అయితే ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే జరుపుకుంటామో, వాళ్ళు మార్చి 26న ఇండిపెండెన్స్ డే అయితే జరుపుకుంటారు. బంగ్లాదేశ్ యొక్క ఇండిపెండెన్స్ డే మార్చి 26. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి ముజిబుర్ రెహమాన్. ఎవరైతే ఇప్పుడు మనకి తెలంగాణ రావడానికి కేసీఆర్ గారు ఎలా అయితే వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్తో తీసుకురాగలని వాళ్ళ పార్టీ ఎలా అయితే ఫామ్ చేసి ఆయన సీఎం అయ్యాడో, సేమ్ కూడా అక్కడ కూడా అవామీ పార్టీ, సో అవామీ పార్టీ పౌడర్ కూడా ఆయన అనమాట. సో అవామీ పార్టీ ఏదైతే ఉందో బంగ్లాదేశ్ అవామీ పార్టీ, సో దానికి సంబంధించినటువంటి పార్టీ లీడ్లోకి రావడం జరిగింది. 1971లో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా షేక్ ముజిబుర్ రెహమాన్ గారు ప్రైమ్ మినిస్టర్గా అయితే బాధ్యతలో తీసుకున్నారు. తర్వాత ఆయనకి 1975లో ఆర్మీ వాళ్ళ చేతిలో ముజిబుర్ రెహమాన్ గారు, ఆయన వైఫ్ అలాగే ముగ్గురు కూడా ఆత్మహత్యం అయితే జరిగింది. సో ఆ టైంలో షేక్ హసీనాకి ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అదే టైంలో 1975లో కూడా తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ మరియు ఆవిడ యొక్క సిస్టర్ ఇద్దరూ కూడా అక్కడ నుంచి మళ్ళీ సేమ్ ప్రాణాలు కాపాడుకోవడానికి మన దేశం రావడం జరిగింది. సో ఎందుకంటే స్వతంత్రం తెప్పించింది మన దేశమే, వాళ్ళ యొక్క అధికారంలోకి తీసుకొచ్చింది మన దేశమే. సో ఆ టైంలో మన దగ్గరికి వచ్చి 1975లో మన దేశంలోనే ఉన్నారు. అలాగే 1975 నుంచి 81 వరకు కూడా ఆవిడ కంప్లీట్గా మన దేశంలోనే ఉన్నారు. తర్వాత 1981లో తిరిగి వాళ్ళ దేశం అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పాలిటిక్స్లోకి ఎంటర్ అవటం, మళ్ళీ అవామీ పార్టీని ఆవిడ హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, అలా చేసుకుంటూ స్టార్ట్ చేసిన తర్వాత 1996 నుంచి ఆవిడ 1996లో ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్గా అయితే అవడం జరిగింది. 1996 నుంచి 2001 వరకు 5 సంవత్సరాలు ఫస్ట్ టర్మ్లో
ఆవిడ ఏం చేశారంటే ప్రైమ్ మినిస్టర్గా చేశారు. అలాగే మళ్ళీ పార్టీ ఓడిపోవడం జరిగింది. మళ్ళీ 2009 ఆఫ్టర్ 8 years 2009లో మళ్ళీ అవామీ పార్టీ అనేది అధికారంలోకి రావడం జరిగింది. 2019 నుంచి 2024 వరకు ఆవిడ కంటిన్యూస్గా 4 times అంటే 2024తో కలుపుకొని 4th టైం కంటిన్యూస్గా ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా 5 times ప్రైమ్ మినిస్టర్గా ఆవిడైతే చేశారు. ఎవరు? సో ఆవిడ హసీనా గారు 5 సార్లు ప్రైమ్ మినిస్టర్గా చేశారు. 5వ సారి 2024. సో 2024లో జరిగినటువంటి 24లో అది కంప్లీట్గా స్కామ్ జరిగింది. స్కామ్ జరగడం వల్లే ప్రైమ్ మినిస్టర్గా అయ్యారు అనే కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. నిజమా అబద్ధమని తీసి పక్కన పెడితే ఆవిడ 5th టైం ప్రైమ్ మినిస్టర్గా అయ్యారు. కంటిన్యూస్గా 4వసారి ప్రైమ్ మినిస్టర్ అయితే అవడం జరిగింది. సో ఇది ఆవిడ పొలిటికల్గా ప్రైమ్ మినిస్టర్గా అయినటువంటిది. అలాగే ఈవిడ 1996లో ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్గా అయ్యారో అయిన వెంటనే 1997లో ఏం చేశారంటే ఫ్రీడమ్ ఫైటర్స్కి ఏదైతే ఫ్రీడమ్ వేసుకున్నారో వాళ్ళకి ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఆల్రెడీ రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఉంది. వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ కూడా అంటే ఎవరైతే యుద్ధంలో పాల్గొన్నారో వాళ్ళ యొక్క కొడుకులకు కూడా ఈ రిజర్వేషన్ సిస్టమ్ వర్తించే విధంగా 1997లో ఆవిడ అమెండ్మెంట్ అయితే తీసుకొచ్చారు. సో అలాగే 1997లో తీసుకొచ్చారు. మళ్ళీ అగైన్ ఆవిడ 2009లో అధికారంలోకి రాగానే వెంటనే ఆవిడ చేసిన మొట్టమొదటి ఇదేంటంటే మళ్ళీ సేమ్ 1997లో ఏదైతే చేసిందో దాన్ని రిపీట్ చేస్తూ ఈసారి యుద్ధంలో ఏదైతే పాల్గొన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళ యొక్క మనవాళ్ళకి కూడా ఈ రిజర్వేషన్ వర్తించాలి అని 2009లో సేమ్ దాన్ని కంటిన్యూస్ అయితే చేసింది. సో అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ రిజర్వేషన్ సిస్టమ్ మొత్తం కూడా ఫ్రీడమ్ ఫైటర్స్కి వచ్చేసరికి 30%, అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేసరికి 10%, ఉమెన్స్కి వచ్చేసరికి 10%, తర్వాత మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసరికి 5%, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసరికి 1%. మొత్తం రిజర్వేషన్లో 56% వీటికే కేటాయించడం అయితే జరిగింది. సో దీనినే సేమ్ 2019లో కూడా ఆవిడ కాన్స్టిట్యూషన్ ద్వారానే కంటిన్యూషన్ చేయడం జరిగింది. ఆ 30% సేమ్ కూడా వాళ్ళకి ఫ్రీడమ్ ఫైటర్స్ మనవాళ్ళు ఎవరైతే గ్రాండ్ చిల్డ్రన్స్ ఉన్నారో సో వాళ్ళకే వర్తించి వాళ్ళకి ఈ 30% కూడా కంటిన్యూ అవుతుందని చెప్పేసి అని ఈవిడైతే తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ వరకు కూడా సేమ్ ఒక ఈక్వాలిటీగా అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా జరిగిపోతూ ఉంటే ఇక్కడ ఏం జరిగిందంటే అసలు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఫ్రీడమ్ ఫైటర్స్ సంబంధించినటువంటి చిల్డ్రన్స్ కానీ గ్రాండ్ చిల్డ్రన్స్ కానీ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కనుక మొత్తం చూసుకుంటే ఆ యొక్క బంగ్లాదేశ్ యొక్క జనాభా మొత్తంలో కూడా 0.03% మాత్రమే ఉన్నారు. బట్ వాళ్ళ యొక్క రిజర్వేషన్ మాత్రం 30% రిజర్వేషన్ అయితే ఉంది. సో ప్రాబ్లం అంతా కూడా ఇక్కడే స్టార్ట్ అయింది. 0.03% ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటే మరి 30% సీట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి నోటిఫికేషన్ కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోతున్నాయి. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించినటువంటి షేక్ హసీనా గారు ఏం చేశారంటే 30% సీట్స్ అన్నీ కూడా ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్ యూజ్ చేసుకుంటూ వీళ్ళకి సంబంధించినటువంటి పార్టీ పర్సన్స్కి వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఈ 30%ని ఫిల్ చేయడం అయితే జరిగింది. సో దీనివల్ల ఎఫెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు ఏం చేశారంటే 2018లో ఆ స్టూడెంట్స్ ఏం చేశారంటే రిజర్వేషన్ని రీఫార్మ్స్ అడిగారు. అంటే కేవలం రిజర్వేషన్లో మార్పులు మాత్రమే అడిగారు, దాన్ని క్యాన్సిలేషన్ కాదు, రద్దు చేయమని అడగలేదు. కేవలం దానిలో మార్పులు తీసుకురండి. ఎందుకంటే ఫ్రీడమ్ ఫైటర్స్ పర్సంటేజ్ 0.03% మాత్రమే ఉంటే మీరు 30% రిజర్వేషన్ ఇస్తున్నారు కదా, దీనిలో మార్పులు తీసుకురామని వాళ్ళు అడగడం అయితే జరిగింది. సో అడిగినప్పుడు షేక్ హసీనా గారు ఏం చేశారంటే 2018లో ఏం చేశారంటే దీనిని కంప్లీట్గా ఏదైతే ఫస్ట్ క్లాస్ అలాగే సెకండ్ క్లాస్ పోస్టులు ఏదైతే అంటే సివిల్స్ సంబంధించినటువంటి యూపీఎస్సీ పోస్టులు ఏదైతే ఉన్నాయో వాటిలో ఎలాంటి రిజర్వేషన్ లేదు, కంప్లీట్గా బేస్డ్ ఆన్ టాలెంట్. అంటే ఉమెన్ రిజర్వేషన్ కానీ, బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ కానీ, మైనారిటీ రిజర్వేషన్ కానీ లేదు, అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ రిజర్వేషన్ కానీ, వీటిలో ఏ రిజర్వేషన్ కూడా ఉండదు, కంప్లీట్గా బేస్డ్ ఆన్ టాలెంట్. సో అని చెప్పేసి అని తీసుకురావడం జరిగింది. అంటే 2018 వరకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. 2018లో వచ్చినటువంటి రిజర్వేషన్కి వాళ్ళు అడిగినటువంటి దానికి ఇక్కడికి షార్ట్అవుట్ అయిపోయింది. ఇక్కడ వరకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మేజర్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే 2021లో ఎవరైతే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క గ్రాండ్ చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళలో 7 మెంబర్స్ ఏం చేశారంటే కోర్టులో అప్పీల్ వేయడం జరిగింది. ఏమని అప్పీల్ చేశారంటే సేమ్ మా రిజర్వేషన్ మాకు ఇవ్వండి, సో మాకు రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి అని వీళ్ళు ఈ రిజర్వేషన్ ఖచ్చితంగా కావాలి అని అడగడం జరిగింది. సో దానికి హైకోర్టు ఏం చేసిందంటే రీబ్యాక్ టు రిజర్వేషన్స్.
సో ఏదైతే 2009లో షేక్ హసీనా గారు అమలు చేశారో 2018లో క్యాన్సిలేషన్ అయితే జరిగింది. కానీ 2021లో వీళ్ళేసినటువంటి బిల్లుకి 2024 జూలై 5వ తారీఖున ఈ హైకోర్టు ఏం చేసిందంటే సో రీబ్యాక్ టు రిజర్వేషన్ అని చెప్పేసి అని మళ్ళీ కూడా అంటే ఇప్పుడు ఏదైతే సేమ్ అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి రాగాలని షేక్ హసీనా గారు 5వ అధికారంలోకి రాగాలని ఏం చేసిందంటే ఈ యొక్క రిజర్వేషన్స్ అయితే మళ్ళీ రీబ్యాక్ టు రిజర్వేషన్స్ హైకోర్టు ద్వారా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇది తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు అనేది అపోజ్ చేయడం జరిగింది. జూలై 15వ తారీఖు అంటే వితిన్ 10 daysలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఇది హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఈ తీర్పు అనేది కంప్లీట్గా నేను రద్దు చేస్తున్నాను, సో దీన్ని అపోజ్ చేస్తున్నామని చెప్పేసి అని మళ్ళీ సుప్రీంకోర్టు మరొకసారి ఏం చేసిందంటే దానినే సో ఏదైతే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క రిజర్వేషన్ 30 ఉందో దాన్ని 5%కి తీసుకొచ్చింది. సో రిజర్వేషన్ కంప్లీట్గా రద్దు చేయకుండా 93% ఓపెన్ కేటగిరీ అంటే 93% కంప్లీట్గా అన్రిజర్వ్డ్ కేటగిరీ, అలాగే 5% మాత్రమే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చారు. అలాగే 1% వచ్చేసరికి ఉమెన్స్ ఎస్సీ ఎస్టీ అంటే వీటన్నిటి కలిపి 1%, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసరికి 1%. అంటే 93% కంప్లీట్గా అన్రిజర్వ్డ్లోకి తీసుకొచ్చారు. 5% దీన్ని అయితే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడతో సుప్రీంకోర్టు ఒక కంప్లీట్గా ఒక మంచి మార్పు అయితే తీసుకొచ్చింది. అయితే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా 2018 నుంచి సో మాకు రిజర్వేషన్ని రీఫార్మ్ చేయండి అని చెప్పేసి 2018 నుంచి అడుగుతున్నారు. 2018లో వాళ్ళకు అనుగుణంగా అయితే షేక్ హసీనా గారు చేశారు. 2021లో వేసినటువంటి పిల్లు ఏదైతే ఉందో ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క చిల్డ్రన్స్ యొక్క పిల్ ఏదైతే ఉందో అది 2024 వాళ్ళకి ఫేవర్గా వచ్చింది. మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టు అనేది క్యాన్సిల్ చేసేసి సుప్రీంకోర్టు ఈ రీఫార్మేషన్కి సంబంధించినటువంటి సపోర్ట్గానే తీర్పు అయితే ఇచ్చింది. కానీ అయినా కూడా ఎందుకు గొడవలు ఆగలేదు, ఎందుకు ఈ ఏదైతే ధర్నాలు కానీ ఇలాంటివి ఉన్నాయో ఎందుకు ఆగలేదు అంటే దీనిలో ఈ ప్రాసెస్లో 2024 వీళ్ళు కోర్టులో కేసేసిన తర్వాత అలాగే సుప్రీంకోర్టుని అపోజ్ చేసిన తర్వాత షేక్ హసీనా గారు ఏం చేశారంటే ఒక పదం అయితే వాడారనమాట. ఏం పదం అంటే రజాకాస్ అనే పదం వాడారు. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడైతే ధర్నాలు చేస్తున్నారో వీళ్ళందరూ కూడా రజాకాస్ సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి అని అన్నారు, రజాకాన్స్. సో ఇక్కడ అసలు ఈ పదానికి మీనింగ్ ఏంటంటే డైరెక్ట్ సపోర్టెడ్ టు పాకిస్తాన్లో ఉగ్రవాదానికి ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదం ఏదైతే ఉందో దానికి సపోర్టర్స్ వీళ్ళు అని చెప్పేసి అని ఈవిడ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో దీనివల్ల ఏం జరిగిందంటే ఒక నార్మల్గా సెటిల్డ్గా అయిపోవాల్సిన ఇష్యూ కాస్త ఇంకొంచెం పెద్ద ఇష్యూ అయితే అయింది. సో దానివల్ల స్టూడెంట్లో ఇంకొద్దిగా ఎక్కువ ఫైర్ రియాక్ట్ అయ్యి ఇంకొద్దిగా ఎక్కువ మంది దాదాపు 10,000 మెంబర్స్ ఎట్ ఏ టైము అయితే అటాక్ చేయడం ఇలాంటివి అయితే జరిగింది. అసలు దీనిలో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఓన్లీ రిఫార్మేషన్ రిజర్వేషన్ గురించే జెన్యూన్గా చేస్తుంటే సో దీంతో పాటు ఒక రెండు పార్టీల వాళ్ళు ఎవరైతే డైరెక్టెడ్ సో సపోర్ట్ టు పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు పాకిస్తాన్ ద్వారా సో ఫైనాన్షియల్గా పార్టీ నడుపుతున్నటువంటి 2 పార్టీల వారు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అలాగే జస్మత్ ఈ ఇస్లామీ అనే పార్టీ. సో వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే సో కంప్లీట్గా సో కొంత పాకిస్తాన్ నుంచి ఫైనాన్షియల్గా సపోర్టర్ పార్టీ అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని స్టూడెంట్స్ అందరినీ కూడా మీరు పాకిస్తానీస్ అంటారా, సో పాకిస్తాన్ సపోర్టర్స్ అంటారా అని చెప్పేసి అని ఇక్కడ తీసుకురావటం, అలాగే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఏం చేశారంటే హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వీళ్ళు అటాక్ చేయడం అయితే జరిగింది. అసలు ఇదంతా కాన్సెప్ట్ స్టార్ట్ అయింది అంతా దేని గురించి అయితే రిజర్వేషన్లో మార్పుల గురించి. రిజర్వేషన్లో మార్పులు జరిగినాయి, రిజర్వేషన్ రద్దు జరిగింది, అలాగే సుప్రీంకోర్టు ద్వారా రిజర్వేషన్ని వాళ్ళకు అనుగుణంగా 93% ఓపెన్ కేటగిరీలోకి అలాగే 5% మాత్రమే ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చి సో రిజర్వేషన్ కంప్లీట్గా వీళ్ళకి అనుగుణంగానే రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఈ 2 పార్టీలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇన్వాల్వ్ అవటం వల్ల ఏం జరిగిందంటే డైరెక్ట్గా వీళ్ళందరూ ఏం చేశారంటే హిందూస్ మీద అటాక్ చేయటం. సో దీన్ని ఇప్పుడు ప్రజెంట్ ఏమైపోయిందా అంటే హిందూ వర్సెస్ ముస్లిం లాగా అయిపోయింది అనమాట. రిజర్వేషన్ కాస్త హిందూ వర్సెస్ ముస్లింగా అయిపోవటం. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఇండియా వచ్చేస్తామని బంగ్లాదేశ్ బార్డర్లో ట్రై చేయటం. సో దాన్ని మన వాళ్ళు బంగ్లాదేశ్ని సో కంప్లీట్గా కట్టడి చేసి వాళ్ళు ఎలో చేయకుండా చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇదంతా జరుగుతున్నప్పుడు దీనికి ఇంత మారణకాండ జరుగుతుంటే సో దీన్ని సెటిల్ చేయడం కోసం వీటన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ అలాగే వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా షేక్ హసీనా గారి ఇంటి మీదకి అటాక్ చేయడం వల్ల సేమ్ 1975 ఏదైతే జరిగిందో అలాగే ఆవిడకున్న ప్రాణహానికి ఆవిడ మళ్ళీ అగైన్ అక్కడ నుంచి మన ఇండియాకి అయితే రావడం జరిగింది.
అక్కడ నుంచి మళ్ళీ ఇండియా వచ్చేసింది. సేమ్ సిచ్యువేషన్స్ ఆఫ్టర్ 50 years సేమ్ అదే రిపీట్ అయింది. 49 years తర్వాత సేమ్ రిపీట్ అయింది. అంటే 50 years ఆల్మోస్ట్ మళ్ళీ ఆవిడ ఇండియా వచ్చేసేసి ఇండియాలోనే సో ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం అయితే ఉంది. ఈ టైంలో మరి అక్కడ ఉన్నటువంటి మానకాండ ఈవిడ వచ్చేసిన తర్వాత కూడా ఆగలేదు. వాళ్ళందరూ కూడా షేక్ హసీనా గారి ఇంటి మీద అటాక్ చేయడం, ఇంటిని కూడా కొలాప్స్ చేయడం, అలాగే వాళ్ళ ఫాదర్ ఎవరైతే అసలు బంగ్లాదేశ్కి స్వతంత్రం తీసుకొచ్చాడో ముజిబుర్ రెహమాన్ గారి విగ్రహాలు ధ్వంసం చేయడం, సో ఆయనకు సంబంధించిన గుర్తులు ఏమన్నాయో వాటిని అన్నింటిని కూడా నాశనం చేయడం, షేక్ హసీనా గారికి సంబంధించినటువంటి కూడా నాశనం చేయడం. అలాగే అసలు షేక్ హసీనా గారు పిఎం అయినప్పుడు బంగ్లాదేశ్ అనేది ఫైనాన్షియల్గా చాలా వీక్ పొజిషన్ ఉంది. బట్ ఆ దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చిందేమో వాళ్ళ నాన్నగారు, ఆ దేశాన్ని ఫైనాన్షియల్గా బిల్డ్ చేసిందేమో షేక్ హసీనా గారు. సో షేక్ హసీనా గారు కూడా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా కూడా సో ఆ బిల్డింగ్ని ఆవిడకి సంబంధించినటువంటి కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పుడు జనానికి కావాల్సింది అంతా కంప్లీట్ అయినా కూడా ఇంకా ఇది స్టాప్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఇప్పటికీ 300 మంది పైగా చనిపోయారని, అలా అఫీషియల్గా అయితే 230 మంది చనిపోయారని చెప్పేసి అఫీషియల్గా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు దీనంతా కంట్రోల్ చేయడానికి ఎవరో ఒకరు రావాలి. వచ్చేసరికి మహమ్మద్ యూనస్, ఈయన 2006లో ఈయన చేసినటువంటి రిజర్వేషన్కి సంబంధించి వీళ్ళైతే పీస్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నోబెల్ పీస్ ప్రైజ్ 2026లో అయితే జరిగింది. సో ఇప్పుడు ఆల్టర్నేటివ్గా ఈయనే వాలంటీర్గా వచ్చి ఇండిపెండెంట్, ఈయన ఏ పార్టీ సపోర్టర్ కాదు, ఏ పార్టీని ఎస్టాబ్లిష్ చేయలేదు. ఈయన డైరెక్ట్గా ఏం చేశాడంటే డైరెక్ట్గా వచ్చిన తర్వాత బంగ్లాదేశ్లో పరిస్థితుల రీత్యా సో అందరూ కూడా యాక్సెప్ట్ చేయడం వల్ల ఈయన ప్రైమ్ మినిస్టర్గా అయితే ప్రమాణ స్వీకారం అయితే నిన్న చేయడం జరిగింది. అంతకుముందు షేక్ హసీనా గారు ఉంటే షేక్ హసీనా గారి తర్వాత ఆవిడ రిజైన్ చేసిన తర్వాత యూనస్ గారు వచ్చి ప్రైమ్ మినిస్టర్గా టేక్ ఓవర్ అయితే చేసుకున్నారు. సో ఈయనకు ఉన్నటువంటి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటని గమనిస్తే ఈయన ఏజ్ సరికి 84 years. అలాగే ఒకసారి నోబెల్ ప్రైజ్ అయితే తీసుకోవడం జరిగింది. నోబెల్ ప్రైజ్ 2006లోనే ఈయన ప్రైజ్ తీసుకోవడం జరిగింది. అలాగే ఈయన 2006లో ఈయన ఏం చేశారంటే గ్రామీణ బ్యాంకును కూడా స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే గ్రామీణ బ్యాంక్ ఉన్నాయో సో ఆ గ్రామీణ బ్యాంక్ యొక్క ఫౌండర్ కూడా ఈ యూనస్ గారు. సో యూనస్ గారు వచ్చేసరికి గ్రామీణ బ్యాంక్ని ఫౌండర్, అలాగే 2006లో నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయన ఏజ్ వచ్చేసరికి 84 years. ఈజ్ బిలాంగ్స్ టు బంగ్లాదేశ్. అలాగే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఈయనే. సో యూనస్ గారు ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో ఇది కంప్లీట్గా బంగ్లాదేశ్ సంబంధించి, ఇది మొత్తం కూడా బంగ్లాదేశ్ సంబంధించి. అలాగే సేమ్ రిజర్వేషన్ ఇష్యూ మన ఇండియాలో కూడా ఉంది. రిజర్వేషన్ ఇష్యూ ఇండియాలో కనుక చూసుకుంటే 15% వచ్చేసరికి రిజర్వేషన్ ఎస్సీలకి, అలాగే ఎస్టీకి వచ్చేసరికి 7.5%, బీసీకి వచ్చేసరికి 27%. ఇది ఓవరాల్గా 49% మన ఇండియాలో ఈ రిజర్వేషన్ అయితే ఉంది. రిమైనింగ్ 50.5% అనేది అన్రిజర్వ్డ్ కింద ఉందన్నమాట. సో ఇదంతా కూడా ఏంటంటే అంతకుముందు మనటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారం కానీ సుప్రీంకోర్టు ప్రకారం కానీ ఏమైందంటే 50% అనేది రిజర్వేషన్ దాటి వెళ్ళకూడదు అనే ఒక రూల్ ఉండటం వల్ల 49.5% తీసుకొచ్చారు. మిగిలిందంతా కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో. మనకి 2019లో మోడీ గారి ఆధ్వర్యంలో ఏం చేశారంటే మనకి ఈడబ్ల్యూసీ అనే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద 10% రిజర్వేషన్ అయితే తీసుకొచ్చారు. ఈ 10% రిజర్వేషన్ కూడా దేనిలోంచి తీసుకున్నారంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో నుంచే తీసుకోవడం జరిగింది. 49.5% రిజర్వేషన్ సిస్టంలో ఉంటే రిమైనింగ్ 50.5లోంచి 10% ఎకనామికల్ వీకర్ సెక్షన్కి తీయడం జరిగింది. ఇది వచ్చేసరికి 103 అమెండ్మెంట్ ద్వారా 2019లో సో ఈ అన్రిజర్వ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఫైనాన్షియల్గా పూర్కొన్న వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా అయితే తీసుకొచ్చారు. అలాగే ప్రజెంట్ ఇప్పుడు 2024లో కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ దాంట్లో కూడా సబ్ క్లాస్ తీసుకురావాలని చెప్పేసి రీసెంట్గా సుప్రీంకోర్టు 60-1 బెంచ్ ద్వారా తీసుకురావడం జరిగింది. సో ఇది వచ్చేసరికి 341 ఆర్టికల్ ప్రకారం ఇదైతే చేయడం అయితే జరిగిందనమాట. సో ఇది బంగ్లాదేశ్కి ఇండియాకి సంబంధించినటువంటి ఇష్యూస్. సో బంగ్లాదేశ్లో జరిగినటువంటి మానకాండ ఓన్లీ నాట్ ఫర్ రిజర్వేషన్. సో దీంట్లో అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని పార్టీల వల్ల కానీ అంతర్గతంగా ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల కానీ సో ఆ దేశంలో ఉన్నటువంటి హిందువుల్ని ఇక్కడి నుంచి పంపించాలనే రీజన్ వల్ల కానీ సో వీటన్నిటి వల్ల కూడా కామన్గా ఇంత విధ్వంసం అయితే జరిగింది. సో ఇప్పుడు యూనస్ గారు వచ్చారు. సో యూనస్ గారు ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసి అధికార బాధ్యతలు తీసుకున్నారు. సో ఇప్పుడు ఈయన ఏం చేయబోతాడో చూడాలి. సో ఇది ఈ వీడియో కనుక నచ్చితే సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాకు తెలియని విషయాలు దీనికి సంబంధించి ఏమంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా పంపించి సో మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ like, share and subscribe to